హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు ఒక చక్కని రెసిపీ బ్రసెల్స్ స్ప్రౌట్స్ క్యారెట్ ఫ్రై. ఈ చిట్టి చిట్టిగా కనపడుతున్న క్యాబేజెస్‌ని బ్రసెల్స్ స్ప్రౌట్స్ అంటారు. ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ కూడా క్రూసిఫరస్ వెజిటబుల్ ఫ్యామిలీకి చెందింది. క్రూసిఫరస్ వెజిటబుల్స్‌లో ఏంటొస్తాయంటే క్యాబేజ్, బ్రోకలీ, కాలీఫ్లవర్, కేల్ ఇవన్నీ క్రూసిఫరస్ వెజిటబుల్స్. సో, బ్రసెల్స్ స్ప్రౌట్స్ కూడా బిలాంగ్స్ టు సేమ్ ఫ్యామిలీ మాట. మనకి టేస్ట్ కూడా క్యాబేజ్ టేస్ట్ లాగే ఉంటుంది. ఆల్మోస్ట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్‌లోని. మనకి లోపల కూడా కట్ చేసినా సరే అలాగే ఉంటుందన్నమాట. కాకపోతే సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఒకవేళ బ్రసెల్స్ స్ప్రౌట్స్ దొరకలేని వాళ్ళు చక్కగా క్యాబేజ్‌తో రీప్లేస్ చేసుకోవచ్చుమాట ఈ కూరని. నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్ పెట్టాను. అందులో నేను టొమాటో యూజ్ చేయలేదు. ఈరోజు టొమాటో యూజ్ చేస్తున్నాను అనమాట. సో, ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ క్యాబేజ్ కన్నా కొంచెం ఎక్కువ న్యూట్రిషియస్ మాట. అంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, అలాగే మోర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయన్నమాట క్యాబేజ్ కన్నా. సో, నేనైతే దీన్ని బ్రసెల్స్ స్ప్రౌట్స్ ట్రీ అంటారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ ట్రీ, ఇట్స్ అ ప్లాంట్ ఓన్లీ. కానీ ఇలా స్టెమ్‌తో మనకి అమ్ముతారన్నమాట వింటర్‌లో. విడిగా కూడా అమ్ముతారు, ఇలా స్టెమ్స్‌లో కూడా అమ్ముతారన్నమాట. సో, నేను సగం కట్ చేశాను. అరౌండ్ 250 గ్రామ్స్ ఉన్నాయి. మనం క్యాబేజ్‌కి ఎలా ఒక లేయర్ తీసేస్తామో అలా కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్క లేయర్ పైన తీసేసాను. సో దట్ మనం లోపల కడగట్లేదు కాబట్టి బయట ఒక లేయర్ తీసి చక్కగా వాష్ చేసుకొని సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. పొడుగ్గా కట్ చేస్తున్నాను నేను. అలాగే మీకు చూపెట్టాను కదా. సో, స్ట్రక్చర్ కూడా సేమ్ క్యాబేజ్ లాగే ఉంటుందన్నమాట. అయితే క్యారెట్ కూడా ఒక 250 గ్రామ్స్, ఇవి కూడా 250 గ్రామ్స్. ముందుగా ఆయిల్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, ఇంకా జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని, కరివేపాకు రెబ్బలు నేను చక్కగా తుంపి వేస్తాను. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే కలిసిపోతుంది మన కూరలో. ఇప్పుడు ఫస్ట్ పోపు వేగిన తర్వాత ముందుగా క్యారెట్స్ వేసుకోవాలి. క్యారెట్స్ ఒక్క 5 నిమిషాలు మగ్గితే చాలు. ఈలోప ఒక మీడియం సైజ్ టొమాటో కూడా తీసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. టొమాటో కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనం ఇందులో ఆనియన్, గార్లిక్ కూడా వేయటం లేదు, కానీ చాలా బాగుంటుందన్నమాట. సో, 5 నిమిషాలు వేగిన తర్వాత క్యారెట్స్ మనం బ్రసెల్స్ స్ప్రౌట్స్ కూడా వేసుకొని చక్కగా మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అన్నమాట. ఇంతవరకు మనం ఉప్పు, కారం ఏమీ వేయలేదు, ఓన్లీ పోపు మాత్రమే వేసాము. 10 నిమిషాలు పోయిన తర్వాత తీసి ఇప్పుడు టొమాటో వేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా టొమాటో వేసుకొని, టొమాటోతో పాటుగానే ఆంధ్ర స్టైల్ కూరకారం పొడి నేను యూస్ చేసే ఆల్మోస్ట్ 95% కూరలన్నిటికీ కూడా నేను ఆంధ్ర స్టైల్ కూరకారం పొడే యూస్ చేస్తాను. సో, ఆ రెసిపీస్ కూడా ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. దాంతో పాటుగానే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుంటే కూర రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా బ్రసెల్స్ స్ప్రౌట్స్తో చాలా రెసిపీస్ తయారు చేయొచ్చు. అవి ముందు చూద్దాము. సో, మన కూర రెడీ. ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ కూర చేస్తున్న రోజేమో స్నో పడుతుందన్నమాట. మీరు నోటీస్ చేశారా? నా పొయ్యి డిఫరెంట్గా ఉంది. ఎవరైతే చూస్తారో మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయామన్నమాట. దానివల్ల చాలా బిజీ సర్దుకోవడంలోని. ఆ రోజు స్నో పడుతుంది. బ్రసెల్స్ స్ప్రౌట్స్ తయారు చేసిన రోజు చాలా చల్లగా ఉంది వింటర్.